ఇంత అర్జెంటుగా రాజీనామా చేయడానికి కారణం ఏమిటమ్మా? క్షమించండి సార్, ఉద్యోగం కోసం నాకు పెళ్లి కాలేదని మీతో అబద్ధం చెప్పాను. ఏమిటి? నిజంగానే నీకు ఇంతకు ముందే పెళ్ళైపోయిందా? అవును సార్, నేను చెప్పిన అబద్ధం ఇప్పుడు మా కాపురంలో చిచ్చు రేపుతుందేమో అని భయం వేస్తుంది. ఆ విషయం ముందెందుకు చెప్పలేదమ్మా? పప్పు కదిపినట్టు నా హృదయాన్ని కదిపేసి కుదిపేసి ఇప్పుడు ఇలా. మూర్తి, టేక్ ఇట్ ఈజీ మై బాయ్, టేక్ ఇట్ ఈజీ. ఇంతకీ నీ భర్త ఎవరు? నా భర్త ఎక్కడ పని చేస్తున్నారు? మన ఆఫీస్లో పనిచేస్తున్న కృష్ణమూర్తి గారే మా వారండి. కృష్ణమూర్తి? అవునండి. అందుకేనా నేను నీతో పర్సనల్ గా మాట్లాడేటప్పుడు అతను పూనకం వచ్చినట్టు ఊగేవాడు. సారీ సిస్టర్, నేను నీతో కొంచెం ఓవర్గా ప్రవర్తించాను. బైది బై, నేను నిన్ను సిస్టర్ అన్నట్టు మీ వారితో మర్చిపోకుండా గట్టిగా చెప్పు. చెబుతుంది లేవయ్యా. ఇక నుంచి కృష్ణమూర్తికి మా కీర్తి బ్రదర్ ఇన్ లా, తోడల్లుండి. బావుమరిదిని. చూడమ్మా, మీ భార్యాభర్తలు ఇద్దరు మా ఆఫీసులో ఉద్యోగాలు కంటిన్యూ చేయొచ్చు. నాకే విధమైన అభ్యంతరం లేదు. నాకు అభ్యంతరం లేదు. చాలా థ్యాంక్స్ సార్, కానీ నా పరిస్థితి ఇప్పుడు సుడిగుండంలో చిక్కుకున్నట్టుగా ఉంది. మళ్ళీ ఉద్యోగం చేయవలసిన అవసరం వస్తే తప్పకుండా మీ దగ్గరికే వస్తాను. అలాగే. వెరీ కైండ్ ఆఫ్ యూ. వస్తానండి. గాడ్ బ్లెస్ యూ. సాయంత్రం నుంచి ఈ ప్రశ్న నేను 100 సార్లు అడిగాను. ఎవరు అడుగు ఉద్యోగం మానేశావు? ఎవరిని అడగాలని? ఎవరిని? మొగుడనే మొగాడిని నేను ఒకటి గుండ్రాయిలాగా ఇంట్లో పడున్నాను కదా, నన్ను ఒక మాట అడిగావా? ఈ ఉద్యోగం సంపాదించడానికి మనం ఎన్ని కుక్కపాట్లు పడ్డావు నీకు తెలీదా? బంగారు లాంటి క్లర్క్ ఉద్యోగాన్ని ఉత్తు పుణ్యానికి వదిలేశాం. ఆఫీస్లో గుమస్తా పని పోయిందని మీరు బాధపడుతున్నారా? ఇంట్లో భార్య పదవి పోతుందని నేను భయపడుతున్నాను. అంటే నన్ను ఇంకా నమ్మట్లేదు అన్నమాట. ఎలా నమ్మమంటారా? నేనే చెప్పుడు మాటలు విన్నానా? నా కళ్ళారా చూశాను. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఒంటరిగా పడుకుంటాను. ఓహో, తమరికి ఏకాంతం కావాలా? అలాగే క్లర్క్ గారు, మీరు ఇక్కడే పడుకోండమ్మా. ఈ ప్యూన్ గాడే బయట పడుకుంటాడు. సీత, మన ఇద్దరం ఇలా ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాగా మూతులు ముడుచు కూర్చుంటే ఏం లాభం లేదు. ఊరి నుంచి మా బామ్మ ఉత్తరం రాసింది, చదువుతాను విను. ప్రియమైన మనవాడు కిష్టయ్యకి నేనే ఉభయ కుశలోపరి. మీ తాతయ్య వచ్చి అన్ని వివరాలు చెప్పారు. బంగారు బొమ్మ లాంటి మునిమనోడు పుట్టాడని విన్నప్పటి నుంచి నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఏమిటలా గుడ్లప్పని చూస్తున్నావు? మనకు తెలియకుండా మనకు పిల్లాడు ఎప్పుడు పుట్టేశాడనా? ఆ ఇన్స్పెక్టర్ గారు అబ్బాయిని వెతుకున్నావు కదా, అది చూసి వాడు మన పిల్లాడే అనుకుని మా తుపాకీ తాత వెళ్ళి మా బామ్మతో ఏదేదో వాగేసుంటాడు. అది హడావిడి. ఈ సంతోషకరమైన వార్త వినగానే బీద సాధులకు బట్టలు పెట్టాను, అన్నదానం చేయించాను, గుళ్ళో అభిషేకం చేయించాను. మీరు పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆ పసివేదన చూడటానికి నేను రేపు మంగళవారం వస్తున్నాను. ఇట్లు బామ్మ. సరిపోయిందా? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? వాడిని చూసుకోవడానికి మంగళవారం నాడు బామ్మ ఇక్కడికి వస్తుంది. ఆవిడ వచ్చేసరికి ఆ పిల్లాడు మనవాడు కాదని ఆవిడకి తెలిస్తే మన మీద విరుచు పడుతుంది. కాబట్టి ఆవిడ వచ్చి వెళ్లే వరకైనా ఆ పిల్లాడు మనవాడేనని ఒప్పించడానికి చిన్న నాటకం ఆడాలి. నేను వెళ్ళి ఎస్ఐ గారితో మాట్లాడుస్తాను. ట్రాన్స్ఫర్? అయ్యయ్యో, సామాన్లన్నీ సర్దుంటే ఏ పిక్నిక్ అనుకున్నాను. ఈసారి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు సార్? అది స్టేట్ కి సెంట్రల్ కి మధ్య సమస్య అయ్యా. పిల్లకాకి మీద ఉండేది దెబ్బల నా మీదకి వచ్చి పడింది. సెంట్రల్ మనిషి ఒకటి గాంధీ బొమ్మ దగ్గర తాగి అల్లరి చేస్తున్నాడు అని నాకు ఫోన్ ఒకటి వచ్చింది. నేను వెళ్ళి వాడిని మూసేశా. తీరా చేస్తే వాడు స్టేట్ ఎమ్మెల్యే. నా స్టేట్ ఎమ్మెల్యేని మీరు మూసేశారు అని కేంద్ర హోంమంత్రికి వాడు ఫోన్ ఒకటి కొట్టాడు. వాడు అక్కడి నుంచి ఓ తన్ను తన్నాడు. నేను ట్రాన్స్ఫర్ మీద ఇదిగో శ్రీకాకుళం పోయి పడుతున్నా. ఏ ఊళ్ళోనో ఒక నెలకి మించి ఎక్కడ ఉంచలేదు. మీరు ట్రాన్స్ఫర్ అయితే అయ్యారమ్మా, కుర్రాన్ని నాకు ఇచ్చేలొచ్చుగా. ఏమయ్యా, అదేమన్నా ఆట బొమ్మ అనుకున్నావుటయ్యా? మా కన్న కొడుకయ్యా. ఇదిగో చూడు, నీ సమస్య ఎలా తీర్చుకుంటావో నాకు తెలీదు, కానీ నాకు చేతనైన సహాయం మాత్రం ఒకటి చేస్తా. నీకు ఇంకో ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు. నీ యజమానితో మాట్లాడాను. ఏమిటి ఆలోచిస్తున్నావు? కుర్రాడి కోసం నేను ఎక్కడ అల్లాడాలా అని. అనసూయ, నీకోసం ఎవరో వచ్చారు చూడు. వస్తాం సార్. ఎవరు? నమస్కారం అండి. రండి రండి, కూర్చోండి. ఇక్కడ అనసూయ అంటే? నేనేనండి. ఈ ఊర్లో నా పేరు అనసూయ. మా ఊరు చింతలపూడి, అక్కడ నా పేరు చిలకమ్మ. మరి బాంబే, ఢిల్లీలో? అది ఊరికి ఒక పేరు మారుతుందండి. మీకేం కావాలి? నువ్వు నాకు పిల్లాడిని ఇవ్వాలి. అవును. అబ్బా, నాకు సిగ్గుగా ఉందండి. అయ్యే, నీ లుక్ సౌండే సరిగ్గా లేదు. మా బామ్మ ముందు నాకు అబ్బాయిగా నటించడానికి ఒక పిల్లాడు కావాలి, అది సంగతి. ఇంటికా? స్టూడియోలో కాదా? నేను ఇంటికైతే పిల్లల్ని అమ్మా తల్లి, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆలోచించు. డబ్బు ఎంత కావాలంటే అంత ఇస్తాను. అయితే సరే,
రోజుకి అంటే 9 to 6 కాల్ షీట్ కి 500 రూపాయలు. దాని తర్వాత ఎక్స్టెన్షన్ అయితే ఒక గంటకి 100 రూపాయలు ఎక్స్ట్రా అన్నమాట. అధికారులకు రేట్ చెప్పినట్టు చెప్తావేంటి? హోల్ మొత్తం మీద రేట్ చెప్పు. ఓహో, పిక్చర్ కాంట్రాక్ట్ లాగానా? అదేం కాంట్రాక్టో, నాకు కావాల్సింది మగపిల్లాడు. హా, మగపిల్లడా? ఏ లేడా? ఉంది, ఉన్నాడే. ఈవిడ వాళ్ళకం చూస్తుంటే మొత్తం 5-6 స్టాక్ ఉన్నట్టున్నారు. మంచి సరుకు చూసి పట్టరామ్మా. పోలికలు మాత్రం నాలాగే అందంగా ఉండాలి. ఇదిగోండి మీ పిల్లడే. అరే అచ్చ నాలాగే ఉన్నాడే, అదెలా కుదిరిందబ్బా? అవును, వీడి పేరేమిటి? రాజకుమారి. రాజకుమారి? కాదు కాదు, రాజకుమార్. మేము ముద్దుగా రాజకుమారి అని పిలుచుకుంటాం. వీళ్ళ నానేడి? తలకొని అడవికి వెళ్ళారు. అడవి మనిషా? షూటింగ్ వెళ్ళారు. ఓహో, యాక్టర్ అన్నమాట. అవును, ఫైటింగ్ సీన్లు మాత్రం యాక్ట్ చేస్తారు. అనుకున్నా వీడు పరుగును చూసినప్పుడే వీడి ఫాదర్ ఫైటర్ అయి ఉంటాడు అనుకున్నా. ఇంటికి అడ్వాన్స్ పంపిస్తాను, వస్తా. హలో, ఎక్కడికి? నేను పిల్లని ఒంటరిగా పంపను, నేను రావాల్సిందే. ఏమిటమ్మా ప్రతిదానికి ఇలా పేచి పెడతావు? ఏదో వీడు నా పోలికలతో ఉన్నాడు కదా అని సంబరపడిపోతే ఈ గొడవ ఏమిటి? కావాలంటే 400 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను, నువ్వు మాత్రం రాకు, వీడిని తీసుకెళ్తాను. మీరు 1 కోటి రూపాయలు ఇచ్చినా సరే పిల్లాన్ని ఒంటరిగా పంపను, ఇచ్చేయండి. అయ్యో అది కాదు, మా బామ్మ అడిగితే వీడు నా కొడుకు అని చెప్తాను. నువ్వెవరని అడిగితే ఏం చెప్పను? పిల్లాన్ని చూసుకుని ఆయని చెప్పండి. ఆయ. నువ్వు చూస్తే ఆయలా ఉన్నావా? వేరే టైప్ లో కదా ఉన్నావు. అయినా ఈ ఐడియా ఏదో బానే ఉంది. దీనికి మాత్రం వేరే రేట్ అడకు, వెంటనే వీడు బయలుదేరు. సరే. నా టైం చూసేవారు ఎలా ఉందో. రామ్మా. సీత, సీత. నానా హైరాణ పడి ఈ పిల్లాన్ని తీసుకొచ్చాను. బామ్మ దృష్టిలో వీడు మన కొడుకు, ఈవిడ ఈ పిల్లాడి తల్లి. బామ్మతో ఈ కుర్రాన్ని చూసుకుని ఆయా అని చెప్పాలి. చూడు సీత, మన మధ్య 1,00,000 సమస్యలు ఉండొచ్చు, కానీ ఈ విషయంలో బామ్మకి ఎలాంటి అనుమానం రాకుండా చూసుకోవాలి. నిజం తెలిసి బామ్మకి ఏదైనా జరగకూడదు జరిగిందంటే అది నేను భరించలేను. దయచేసి అర్థం చేసుకుని నడుచుకో. వచ్చింతసేపు అయిందే, కాస్త కాఫీ టీ కనీసం కొంచెం హార్లిక్స్ అయినా ఇవ్వకూడదా? చూసావా, నీ బుద్ధి బానించుకున్నావు కాదు. అలా లేకి మాటలు మాట్లాడుకో, అన్ని ఇస్తారు రా. ఎక్కడికి? చెప్తారా? మా బామ్మ వచ్చిన తర్వాత నువ్వు మూగదానిలో పడి ఉండాలి, నోరు ఎత్తడానికి వీల్లేదు. ఇదే నీ రూము, వెళ్ళేది. ఈ రూమా? ఆ. ఏసీ లేదే. ఎక్కడ నా మునిమనోడు? ఎక్కడ్రా? వస్తాడు బామ్మ, ముందు నువ్వు కూర్చో. త్వరగా చూపిస్తారా? ఆ, సీత తీసుకురా, బామ్మ వచ్చేసింది. రామా సీతారా, బాగున్నావా? అయ్యో నా బంగారు కొండ, నా బంగారు కొండ. చూసారా మునిమనోడు ఎంత బాగున్నాడు? ఒరేయ్, వీడి ముక్కు కాస్త నీలాగుందిరా. వారం క్రితం చూసినప్పుడు వీడి ముక్కు ఇంకోలా ఉందే. అదే నీ చూపులో పోయి ఉంటుంది. బాగా చెప్పావు. ఇదిగో తాతయ్య, వారానికి ముక్కు మారదా? ఈ లెక్కన 10 వారాలకి వీడి ముక్కు వినాయకుడి తొండమంత అవుతుందంటావా? ఇదిగో ఇట్లాంటి కొక్కిరాయి కూతలు పూయొద్దనే వచ్చిన కుదరని చెప్పిండ్లా. అమ్మా సీత, మనసులో ఏం పెట్టుకోబాక. నువ్వంటే నాకు కోపం లేదమ్మా, నా మనసు తీరా. నాకు మునిమనవని కనిచ్చావమ్మా మా వంశాన్ని ఉద్ధరించడానికి, నాకు అంతే చాలు. రేయ్, వీడి పేరేం పెట్టావరా? రాజు అని పిలుచుకుంటున్నాం బామ్మ. ఛీ! రాజు, మంత్రి, సేవకుడు ఏమి నా పిండాకుడు. సూరయ్య అని నా పేరు పెట్టుకో, స్టైల్ గా ఉంటుంది. సవట వెధవ, పనికి మాల వెధవ అవుతాడు నీ పేరు పెట్టి. నీ వయసు వచ్చినా బజార్లో పసిపిల్లలతో జరి గోళీలాడుతుంటాడు. వద్దులే. ఒరే నాన్న, వాళ్ళ నాయన పేరన్నా పెట్టుకో, కాస్త మర్యాదగా ఉంటుంది. మా నాన్న పేరు మర్యాదగాను, నా పేరు అసహ్యంగాను ఉంటుందా? ఒక్క చోట కూడా నాకు మంచి పేరు రానివ్వవు కదా. అసలు ఉంటేగా రావడానికి. ఏమిట్రా రానా? దొంగ గాడిద. గాడిదానికి కూడా అనేసావా నన్ను? చీపా పిచ్చి కన్నా. ఓహో, పిచ్చి కన్నా గాడినా ఇవన్నీ అనుకో, 1,00,000 అనుకో. ఒరే నాన్న, మీ బామ్మ రాజ్యలక్ష్యం వచ్చిందిరా. మీ తాత సూరయ్య కూడా వచ్చాడు రా. ఎందుకు అడుగు తింటానికి? ఒక ముఖమల్ చొక్కా తెమ్మంటే తెచ్చావా? చూడు నాన్న, ఇక మీద నువ్వు ముఖమల్ చొక్కాలే వేసుకోవాలా, వెండి లోటాల్లోనే పాలు తాగాల. నువ్వు నా మునిమనడు కదా, మునిమనడు. ఇదిగో మునిమనవడు మెళ్ళో గొలుసు వేయాలని మురిసిపోయావు కదా, ఇందా. ఇదొక్క మంచి పని చేసావు బామ్మ. ఇప్పుడు ఎందుకు అవన్నీ? నువ్వు రావైదా, ఈ వయసులోనే రా గొలుసు వేసుకోవాల్సింది, మురుగులు పెట్టుకోవాల్సింది, చెవులకు పోగులు పెట్టుకోవాల్సింది. ఏమయ్యో, మనం వచ్చేటప్పుడు ట్రంక్ పెట్టిలో ఒక నగలు పెట్టామే, అది తీసి పెట్టు, మనోడు పెళ్ళానికి ఇవ్వాలి. ఇప్పుడు నగలు నాకెందుకండి? ఇదిగో బామ్మకు ముద్దొచ్చినప్పుడే దాన ధర్మాలు చేస్తుంది, చేసినప్పుడే గప్చుప్గా తీసుకోవాలి. తీసుకో. మరే 8 ఏళ్లకు ఒకసారి దానం చేస్తుంది మీ బామ్మ. ఈయన పెద్ద దానకమ్ముడు. స్నానం చేయించాలి, పిల్లని లేవండి. చేది ఏమండోయ్? ఎవరినా నువ్వు? అడ్డమైన వాళ్ళ దరిద్రపు చేతులు బిడ్డ మీద వేయడానికి వీలేదే. ఏంటి, నావి దరిద్రపు చేతులా? నేను అడ్డమైన దాన్నినా? అసలు నేను ఎవరో తెలుసా నీకు? నీ వాళ్ళకం చూస్తే నెల్లూరు నెరజాలాగా ఉన్నావు. ఎవరా ఇది? ఆవిడ ఈ పిల్లాడికి తల్లి.
తల్లా లాంటిది తల్లి లాంటిది లాంటిదా తనే పురుడు పోసింది ఆహా. ఇప్పుడు ఆయగా ఉంటుంది బామ్మ ఆయానా నోట్లో గీగలు దొరుకుతాయి మొయ్యవయ్యా. ఆయా ఇంత బ్యూటిఫుల్ గా ఉందా? పట్నంలో ఆయాలు అందరూ అందంగా ఉంటారా? ఈవిడ స్పెషల్ ఆయా కిష్టయ్యా ఆ. తాతయ్యని కుర్చీలో గోలే. ఇదిగో చూడు ఆయా, ఏంది ఆటోమేటిక్ ఇస్తావు? పెట్టి అడిగి తీసుకునేటప్పుడు భద్రంగా జాగ్రత్తగా అడిగి మర్యాదగా తీసుకోవాలా. ఏంటేంటో అంటున్నారు? నేనేంటేంటో అంటం లేదు, ఏంటో నీ చూపే సరిగ్గా లేదు. అయ్యో నీ కులుకుమంట పెట్టి జాగ్రత్త. నేను కూడా ఒంటి నిండా నూనె పట్టించుకుని సోప్ వేసుకుని వీపు తోవించుకుని నా చేత 4 వార్తలు పెట్టించుకుని. ఏయ్, ఎవరు లాగేది? నేను బాత్రూమ్ ఇటు కాదు అటు. ఓహో, ఇప్పుడు మార్చేశారా? అవును, ఆయాలకి 60 మైలు దూరంలో ఉండాలని ఇప్పుడే మార్చేశారు. సిగ్గు లేకపోతే. కనిపెట్టేసింది.